ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనము రోజు అప్పుల నుంచి ఎలా బయటపడాలి అన్న పాయింట్ గురించి క్లాసెస్ కండక్ట్ చేయడము, వాటికి సొల్యూషన్స్ ఇవ్వడము చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ మనిషికి అవసరం ఉన్నప్పుడు, అది హెల్త్ కండిషన్ గురించే కావచ్చు, లేదు అంటే ఫైనాన్షియల్గా గురించే కావచ్చు, అప్పు అయితే చేస్తూ ఉంటారు. అవసరం ఏదైనా ఇంకా మనకి లాస్ట్ సిచ్యువేషన్లో మనకి కుదిరేది అప్పే. అలాంటి అప్పు చేసినప్పుడు తీరిస్తే ఓకే, కానీ తీరని సందర్భాల్లో అందులో నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం ఉంటుంది. అండ్ ప్రతి మనిషికి ఇప్పుడున్న జనరేషన్లో అప్పు ఉందని చెప్పొచ్చు. కొంచెం తక్కువనో ఎక్కువనో అప్పు అయితే ఉంది. ఆ అప్పులో బారిన పడకుండా ఎలా ఉండాలి అంటారు? ఒకవేళ పడితే దాని నుంచి ఎలా బయటపడాలి? ఇది చాలా సీరియస్ విషయము, బట్ నవ్వుకుంటూ చెప్తా, ఎందుకంటే మంచి సొల్యూషన్స్ దొరికాయి. ఎస్. సో యాక్చువల్గా అప్పులు ఉన్న వాళ్ళకి ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎప్పుడు ప్రశాంతత అనేది అసలు ఏదో నలుగురు ముందు ఫార్మాలిటీ కోసం నవ్వడము, కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడడం ఉంటుంది, కానీ మనసులో ఎప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. రేపు నేను ఎలా అప్పు కట్టాలి, అప్పుల వాళ్ళు నా ఇంటికి రాబోతున్నారు, వాళ్ళు నన్ను చూస్తే తిట్టబోతున్నారు, తలుచుకుంటే భయం వేస్తుంది, ఫోన్ కాల్స్ మీరు అన్నట్టు అసలు నేను లేను అని చెప్పడాలు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిజంగా చాలా సీరియస్ విషయం అండి. మీకు ఒక విషయం తెలుసా శిరీష? మోర్ దెన్ 145 crores ఉన్న పాపులేషన్ మన భారతదేశంలో 90 crores కంటే ఎక్కువ మంది బ్యాంకింగ్ సిస్టమ్కి యూజ్డ్, అంటే బ్యాంకింగ్ సిస్టమ్ని వాడతారన్నమాట. అంటే అది లోన్స్ రూపంలో కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, దాంతోపాటే అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు. అందులో లోన్స్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ ఉంది. అంటే భారతదేశంలో మోర్ దెన్ 60% పాపులేషన్ ఈజ్ ఇంటూ డెట్స్ అనమాట. అంటే ఇందులో రెండు రకాల డెట్స్ ఉంటాయి. ఒకటేమో హెల్దీ డెట్, రెండోదేమో అన్హెల్దీ డెట్. అసలు హెల్దీ ఏంటి, అన్హెల్దీ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నా దగ్గర మీ అందరి కోసము పాయింట్స్ నార్మల్గా 1-2 కాదండి, 100 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏదైతే మీకు అప్పుల్లో నుంచి మీకు త్వరగా బయటికి తీసుకొస్తుంది. రెండోది ఏంటంటే మళ్ళీ జీవితంలో మీరు అప్పుల బారిన పడరు. అది కదా ఆ జన్మకి, ఆ మొత్తం జన్మలో మీరు ఎప్పుడు కూడా అప్పుల బారిన పడరు. మీరు ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ అయిపోతారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు, రిటైర్మెంట్ లైఫ్ ప్లాన్ చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, పిల్లల ఎడ్యుకేషన్ హయ్యెస్ట్ పాసిబుల్ స్కూల్లో, మీరు పెద్ద పెద్ద ఫీజులు ఉన్న స్కూల్ అలాంటి స్కూళ్ళలో అడ్మిషన్ తీసుకుంటారు. ఇవన్నీ జరగాలి అంటే నా దగ్గర 100 టిప్స్ ఉన్నాయి, 100 సొల్యూషన్స్ ఉన్నాయి ఆ టిప్స్తో పాటు. సో ఈరోజు మాకు ఒక 5 ఇవ్వగలుగుతారా సార్? తప్పకుండా. ఎందుకంటే అందరు టిప్స్ ఇస్తారు, కానీ నేను ఆ టిప్స్తో పాటు సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. అంటే మీకు ఒక మార్గం చూపించబోతుంది. ఒకవేళ ఆ మార్గాన్ని మీరు చూసిన తర్వాత నాకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి సార్, కన్ఫ్యూజన్గా ఉందంటే తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? సో ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్, ఇది 20 ఎపిసోడ్ల సిరీస్ ఉండబోతుంది. సో అప్పుల్లో నుంచి బయటికి రావాలి అంటే 1-2 కాదు, 100 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ చూడబోతే శిరీష 100 డిఫరెంట్ ప్రాక్టికల్గా పాసిబుల్ ఐడియాస్. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ పేరుకు మాత్రమే ఐడియాస్ కాదు, పేరుకు మాత్రమే టిప్స్ కాదు, ప్రాక్టికల్గా మీరు తలుచుకుంటేనే ఇది సాధ్యం. మీరు తలుచుకోకపోతే 100 కాదు 1000 చెప్పినా కానీ దండగే. ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో ఫస్ట్ 5 టాపిక్స్ ఫస్ట్ చెప్తాను. ఆ టాపిక్స్లో సొల్యూషన్స్ ఏంటి అది కూడా మీకు చెప్తా. నౌ హౌ టు క్లియర్ యువర్ డెట్స్ ఫాస్టర్ ఇన్ లైఫ్. అంటే లైఫ్లో త్వరగా అప్పుల నుంచి బయటికి రావాలి, ప్లస్ మిగతా జీవితం అంతా అప్పుల బారిన పడకూడదు. అది మన ధ్యేయం ఈ షోకి. నా ఫస్ట్ పాయింట్ ఈజ్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. అంటే ఎలా బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటే దీనికి మన చదువులు ఉంటాయా? లేదు, అవసరం లేదు. దీన్ని మీరు ఎలా 1 by 1 మీరు ప్రయారిటీ చేసుకోవాలి. రెండో టాపిక్ ఇంక్రీజింగ్ ఇన్కమ్. ఆబ్వియస్లీ కదండి, ఇప్పుడున్న ఇన్కమ్తో మీకు సరిపోకపోనే కదా మీకు అప్పులు కావాలి అని చెప్పేసి అప్పులు తీసుకున్నారు. సో ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, అది రెండోది. మూడో పాయింట్ రెడ్యూసింగ్ డెట్ అండ్ నెగోషియేటింగ్. ఒకవేళ అప్పు ఎంత చిన్నగా ఉన్నా కానీ ఆర్ ఎంత పెద్దగా ఉన్నా కానీ అది ఒక ఇన్కన్వీనియన్సే ఉంటుంది, అది తగ్గించుకోవాల్సిందే. నాలుగోది వచ్చేసేసి చేంజింగ్ లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని అసలు అప్పుల బారిన పడొద్దు అని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి, దట్ ఈస్ నాలుగో టాపిక్. ఐదోది వచ్చేసేసి స్టేయింగ్ మోటివేటెడ్ ఆల్వేస్. నేను ఎంత సాధ్యమైతే అంతవరకు నేను కష్టపడతాను,
పొద్దున్న 4 గంటలకు లేమంటారా, 6 గంటలకు లేమంటారా, ఇంకా రాత్రి 12 గంటల వరకు పని చేయమంటారా? 2 kinds ఆఫ్ జాబ్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఒకటి ఫుల్ టైం, ఒకటి పార్ట్ టైం. ఓకేనా? అండ్ దీంట్లోనే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. ఎందుకు స్ట్రాటజీస్ అని చెప్పలేదు, ఎందుకు లాంగ్ టర్మ్ అంటున్నానంటే మన జీవితం 100 ఏళ్ళ వరకు బ్రతకాల్సిన జీవితం ఇది. సో అంత హ్యాపీనెస్తో మీరు 100 ఏళ్ళు పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీనే కదండి పనికి వస్తుంది. సో దిస్ ఇస్ ద 5th పాయింట్. ఇప్పుడు వద్దాము సొల్యూషన్స్కి. నా వెరీ ఇంపార్టెంట్ శిరీష. ఇందులో మనం చూసుకుంటే శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హౌ టు క్రియేట్ అ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇందులో యూ నీడ్ టు ట్రాక్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. మీరు ఏదైతే మీరు నెల నెల ఆదాయ రూపంలో పొందుతున్నారు కదా, అది మీరు ట్రాక్ చేయండి. అంటే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ మీ దగ్గరకు వస్తుంది, అది ఎంత మిగులుతుంది నెల ఆఖరికి, మీ ఎక్స్పెన్సెస్ ఏంటి. టు అండర్స్టాండ్ దిస్ యూ నీడ్ టు క్రియేట్ అ స్మాల్ కైండ్ ఆఫ్ ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను మా మ్యారేజ్ అయిన తర్వాత 25 years ముందు నుంచే ఒక లెక్క అనేది మేము ఏం పెట్టుకున్నామంటే, ప్రతి దీపావళికి మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి దీపావళికి ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ మనీ కాబట్టి ఒక కొత్త అకౌంట్స్ బుక్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. ఇట్స్ నథింగ్ బట్ ఒకలాంటి ఆలోచన వచ్చింది, నేను చేస్తున్నాను అంతే. దానికి ఇంకా మిగతాది ఏం ఆలోచన లేదు. సో అక్కడికి ఏం చేస్తామంటే, మేము పాత లెక్కలు ఏదైతే ఉన్నాయో అక్కడి దాకా మొత్తం బ్యాలెన్సెస్, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత మా దగ్గర క్యాష్ ఉంది అని రాసుకొని మళ్ళీ కొత్త బుక్లో రాయడం మొదలు పెడతాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మీరు ఒక బుక్ కీపింగ్ అనేది అలవాటు పెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు ది అదర్ పాయింట్, హౌ టు ఇంక్రీజ్ ఇన్కమ్. ఇది అందరికంటే ఇంపార్టెంట్ అనే విషయం. సరే సార్ అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా నేను దీన్ని తీర్చుకోవాలి? వాట్ ఈస్ ద పాసివ్ ఇన్కమ్ ఐడియా చెప్పండి. నౌ టేక్ ఆన్ అ సైడ్ హసల్. వాట్ ఈస్ దట్ సైడ్ హసల్? ఐ హ్యావ్ బిన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ అదర్ వీడియోస్. నిన్న కూడా నేను చేశాను. Wix అనే .com అనే వెబ్సైట్లో మీరు వెళ్ళేసేసి మీరు బ్లాగింగ్ చేయొచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా, రూపాయి ఖర్చు లేకుండా మీరు సైడ్ హసల్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ లుక్ ఫర్ ఫ్రీలాన్స్ వర్క్, సేమ్ థింగ్. అండ్ అదే వెబ్సైట్లోనే కాకుండా మీకు ఇంకా చాలా యాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ కూడా మనం చాలామందికి క్లాస్లో కూడా మనం నేర్పిస్తున్నాము, చెప్పాము, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి, పీపుల్ ఆర్ హ్యాపీ. ఓకేనా? నా వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ డూ ట్యూటరింగ్, యూ కెన్ గివ్ హ్యావ్ ఆన్లైన్ కోర్సెస్ మీరు ఉంచుకోవచ్చు. మీరు ఆన్లైన్ కోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలి? మీ అందరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. యూ కెన్ క్రియేట్ చిన్న 2 నిమిషాల డీటెయిల్డ్ కోర్సెస్ లాంటి క్రియేట్ చేసి దానికి 1 గంట రూపం ఇవ్వచ్చు. ఎందుకంటే 1 గంట వరకు మీరు రికార్డ్ చేస్తే ఆ వీడియో ఫైల్ హెవీగా అయిపోతుంది, అది మీరు అప్లోడ్ చేయలేరు. సో కాబట్టి ఒక్కొక్క ఫైల్ని చిన్న 2 నిమిషాల ఫైల్ మీరు క్రియేట్ చేస్తే అది ఈజీగా మీరు అప్లోడ్ చేయొచ్చు. అది ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, ఇంకోటా. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్ వెరీ ఈజీలీ. దీని తర్వాత 3rd టాపిక్, రెడ్యూసింగ్ డెట్ అండ్ నెగోషియేటింగ్. చెప్పాను కదండి, ఒకవేళ అప్పులు ఉంటే ఏం చేయాలి? దాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. కాంటాక్ట్ యువర్ క్రెడిటార్స్. అంటే ఎవరైతే అప్పుల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాల్ చేయండి, ధైర్యంగా కాల్ చేయండి. కాల్ చేసి ఏం మాట్లాడాలి? యూ నీడ్ టు కాల్ దెమ్ టు నెగోషియేట్. ఎందుకంటే నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందండి, ఇది నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను కట్టుకోలేకపోతున్నాను. ఇది మీరు నెగోషియేట్ చేసి 5,000 రూపాయలు పర్ మంత్ ఒకవేళ మీకు ఈఎంఐ కట్టమంటే దాన్ని మీరు ఏం చేయండి అంటే 1,000 రూపాయలకు 500కు మీరు రిక్వెస్ట్ చేయండి. కుదరదు, ఇంపాసిబుల్ అన్నారు, కనీసం 2,000కి చేయండి, 2,500 ఒప్పించండి. మీకు ఉన్న పరిస్థితుల్ని, మీ దగ్గర మెడికల్ గ్రౌండ్స్ ఏమైనా ఉందో, ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ అయ్యిందా మీ జీవితంలో, అది మీరు పేపర్స్ అన్ని చూపించండి. దాని సర్జరీ అయితే సర్జరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్. దాంతోపాటు ఉద్యోగం లేదు, అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, సో దానికి తగ్గట్టుగా మీరు ప్రూఫ్ చూపించండి. సో దట్ దే విల్ యాక్ట్ అపాన్ యువర్ హ్యూమానిటీ గ్రౌండ్స్ అనమాట. అంటే నువ్వు మనిషే, నేను మనిషే కాబట్టి మనుషులకు వచ్చిన కష్టాలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి కొంచెం నేను కూడా మానత్వంగా ఇది నేను ఆలోచిస్తాను అని చెప్పే పద్ధతిలో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఓకేనా? కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ 4th పాయింట్ శిరీష, చేంజింగ్ లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్. సో ఈ పాయింట్లో ఎలా మనం లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, రిచ్ లైఫ్ మనం బ్రతకొచ్చు, దాంతోపాటే అప్పుల బారిన పడకూడదు. అసలు అప్పు అనే వర్డ్ నా మైండ్ సెట్లో నుంచి నేను డిలీట్ చేసుకోవాలి. ఓకేనా? ఐ టెల్ యూ ద పాయింట్. సో యూ నీడ్ టు డెవలప్ డెట్ ఫ్రీ మైండ్ సెట్. ఏది ఏమైనా నేను ఒక పూట ఆకలితో ఉంటాను కానీ నేను అప్పు మాత్రం చేయను. నాకు ఒక కార్ కొనమన్నారు, నేను సైకిల్ లేదా బైక్లోనే హ్యాపీగా ఉంటాను. నేను టెంప్ట్ అవ్వను, నేను ఈఎంఐస్కి వెళ్ళను, నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేయను, నేను పర్సనల్ లోన్స్ తీసుకోను అన్న మైండ్ సెట్ని మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకోలేకపోతే నేను తీసుకోబోయే క్లాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మీరు అటెండ్ అయ్యి యూ క్యాన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకే, నా కమింగ్ టు అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టేయింగ్ మోటివేటెడ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. ఓకేనా? దిస్ ఇస్ ద 5th పాయింట్. ఇందులో సొల్యూషన్ ఏముంటుందంటే
క్రియేట్ అ డెట్ ఫ్రీ విజన్ బోర్డ్. ఆ విజన్ బోర్డ్ ఏంటంటే బేసికల్గా మీరు ఇక్కడ 2 ఐడియాస్ తీసుకోవచ్చండి. విజన్ బోర్డ్ ఏంటంటే యూ కెన్ మేక్ యువర్ ఎంటైర్ మైండ్ థాట్ ప్రాసెస్ యాజ్ అ వైట్ బోర్డ్. ఆ వైట్ బోర్డ్లో మీరు కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. లేదా అది మనం మర్చిపోతూ ఉంటాం, టెన్షన్లో ఉంటామంటే మరి ఇంకొక ఐడియా ఇస్తా. మీరు ఇంట్లో ఒక చిన్న వైట్ బోర్డ్ పెట్టుకోండి. ఆ వైట్ బోర్డ్లో ఒక నార్మల్ మార్కర్తో రాసుకోండి. సో దాట్ మీకు ఇష్టమైనప్పుడు కొన్ని పాయింట్స్ మార్చుకోవచ్చు, లేదంటే డిలీట్ అని మళ్ళీ రాసుకోవచ్చు. సో ఏదైతే మీరు ఈ కైండ్ ఆఫ్ బోర్డ్ని క్రియేట్ చేసుకుంటారో అందులో మీరు డైలీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు మీరు ఆ బోర్డ్ని చూసుకుంటూ ఉంటారో అది మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫర్ అ డెడ్ కైండ్ ఆఫ్ అ లైఫ్. నో, ఇట్ హ్యాస్ టు బి అ డెడ్ ఫ్రీ లైఫ్. కాబట్టి ఇంకొక పాయింట్ ఉంది, యూ నీడ్ టు హ్యావ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. బేసిక్గా ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే ఒక 10,000 రూపాయలు, ₹1,00,000 జీతం రూపంలో వస్తుంది కదా, ప్రతి నెల మీరు ఏం చేయండి అంటే ఆ రూపాయి కూడా మిగలకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఈ 3 సార్లు నేను ఎందుకు రిపీట్ చేశానంటే మీకు దగ్గర ఏదైతే అమౌంట్ వస్తుందో నేను మిగిలిన తర్వాత పెట్టుబడి పెడతాను కాదు. నేను ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటాను, ఇంటికి రెంట్ కట్టాలా ఫస్ట్ అది కట్టేస్తాను, మిగతాది నేను ఫస్ట్ లెక్కేసుకోండి. కానీ లెక్కేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలో చెప్తా. అప్పుల గురించి మీరు రాసుకున్నారు, అప్పులు కట్టాలి, దాంతోపాటే కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి, దాని తర్వాత ఇంటి రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బుక్లో రాసుకున్న తర్వాత ఏదైతే టోటల్ చేసిన తర్వాత ₹7,000 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఖర్చులకు పోతుంది అనుకోండి, 3,000 మిగిలే కదా. ఫస్ట్ 3,000 ఏం చేస్తారంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టండి. దాని తర్వాత 7,000 మిగిలిన 7,000 మీరు ఖర్చు రూపంలో తీసుకోండి. మీరు ఖర్చులు అయిన తర్వాత 3,000 పెడతాను అంటే అప్పటికి 10వ తేదీ అయిపోతుంది, 20వ తేదీ అయిపోతుంది, మళ్ళీ 30వ తేదీ అయిపోతుంది, మీ దగ్గర రూపాయి కూడా మిగలదు. ఫస్ట్ బుక్లో రాసుకోండి ఖర్చు పెడుతున్నట్టుగా. రాసుకున్న తర్వాత లెక్క మీకు తెలుస్తుంది. మిగిలిన అమౌంట్ ఫస్ట్ పెట్టుబడి పెట్టాకే అప్పుడు మీరు ఖర్చుల వైపు వెళ్ళండి. ఓకేనా? సో ఇది మన 100 పాయింట్లలో తీసుకొచ్చిన ఫస్ట్ 5 పాయింట్స్, దానికి తగ్గట్టుగా 5 సొల్యూషన్స్. మరో సెకండ్ ఎపిసోడ్లో మరో 5 పాయింట్స్ అండ్ మరో 5 సొల్యూషన్స్తో ఇంకా ఫ్రెష్గా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఎలా నేర్చుకోవాలి అంటారు? దాని గురించి ఏమైనా సెషన్స్ ఉంటాయంటారా? కొంతమంది ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, ఎలా మనము హై రిటర్న్స్ వచ్చే షేర్స్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొందరు అయితే, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. సో వాళ్ళందరికీ ఏమైనా సెషన్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? గ్రేట్ ఇన్ఫర్మేషన్, గుడ్ క్వశ్చన్ శిరీష. ఎందుకంటే ఈ విషయానికి వస్తే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. సో దట్ ఎందుకంటే ఇంకొక జస్ట్ ఒక వారం 10 రోజులు మనకు మిగిలాయండి ఈ నెల మొత్తం ఫినిష్ అవ్వడానికి. ఒక వారం రోజులు ఉన్నాయి. సో ఈ సంవత్సరం మొత్తం ఫినిష్ అయిపోతుంది బై 31st of December 2024. మళ్ళీ జీవితంలో మీరు చూడాలనుకున్న ఈ రోజులు మళ్ళీ చూడలేరు. చూడాల్సిందల్లా మీరు టుడే ఆర్ టుమారో, అంటే మీరు భవిష్యత్తు చూడగలుగుతారు. సో భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఒక ఆశతో మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆ ఆశని మనము ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అంటే దానికోసం ఒక డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ ఉంటే చాలు, ఒక రైట్ నాలెడ్జ్ ఉంటే చాలు, యు ఆర్ ద కింగ్. సో ఇందాక నేను అన్నట్టుగా ఆల్వేస్ లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETF. నేనేం చెప్తానంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మీకు 2 విధాలుగా ఒక ఆప్షన్ ఉంది నేర్చుకోవడానికి. జస్ట్ నాతో 1 గంట స్పెండ్ చేసినా చాలు, యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఫుల్ నాలెడ్జ్. నా ఇప్పుడు ఇందులో మీరు నేర్చుకోవడానికి మీరు ఏం చేయాలి? జస్ట్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ టైం చాలా ప్రెషియస్ కాబట్టి 10 సార్లు ఫోన్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇమీడియట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను లేదా నా టీం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సహాయాన్ని అందజేస్తాము. ఇమీడియట్గా ఈ నెలలో ఉన్న లాస్ట్ వీక్ని వదులుకోకండి. ఈ గోల్డెన్ ఛాన్స్ని మళ్ళీ మీరు కోల్పోయారంటే 2025లో మీరు వెల్కమ్ చేయాల్సి వస్తుంది. సేమ్ అదే అప్పులతో, ప్లానింగ్ లేకుండా జీవితాలు గడపాల్సి వస్తుంది. పిల్లలకు ఫీజు కట్టాలంటే ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఉండదు. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కోట్లాధికారి అవ్వాలా, ఆ ప్లానింగ్ కూడా ఉండదు. సో డోంట్ వేస్ట్ టైం, రిజిస్టర్ నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.